తదుపరి ధనస్సు రాశి. ఈ రాశి వారికి వ్యయ ప్రయాసలతోనే మీ పనులన్నీ అవుతాయి. వ్యవహారాలు ముందుకు అస్సలు సాగవు కాబట్టి ఏ పని కీలకమైన పనిని మాత్రం మీరు ఈ రోజు ఏ ప్రయత్నం చేయకండి. ఆదాయానికి మించిన ఖర్చులు కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు, మనస్పర్ధలు, గొడవలకు దారితీసే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రత్యర్థులు కొన్ని కొత్త సమస్యలు మీకు సృష్టించే అవకాశం ఉంది. అది ఇంట్లో కావచ్చు, మీ రంగాల్లో ఎవరెవరు ఏ రంగంలో ఉంటారో ఆ రంగాల వాళ్ళల్లో ప్రత్యర్థులు మీ మీద కొత్త కొత్త పన్నాగాలు పన్నే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు సామాన్యంగా ఉంటుంది. అటు లాభము కాదు, ఇటు నష్టము కాదు, తటస్థంగా ఉంటుంది. అయితే ఉద్యోగస్తులకు బదిలీలు అయ్యే అవకాశము, స్థానచలనాలు అయ్యే అవకాశము కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విద్యార్థులకు పరీక్షా సమయము అంటే మీ జ్ఞాపక శక్తి కనుకోండి, మీ టాలెంట్ కనుకోండి, లేదా మీ చదివే చదువు కనుకోండి, ఈ రోజు చాలా టఫ్గా కనబడుతోంది. అయినప్పటికీ మీరు భయపడకండి. గణేష ఆరాధన చేసుకోండి, దాన్ని దాటవేయగలుగుతారు. అయితే మహిళలు ఒకంత ఆందోళన చెందే పరిస్థితి కానీ వార్తను కానీ వినడం జరుగుతుంది. ఈ స్త్రీలు అంటే మహిళలు మీరు ఉండే రంగాల్లో వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయంలో కావచ్చు, స్త్రీలు ఏ రంగంలో ఉంటారో వారికి ఈ ఫలితాలు ఈ రోజు వర్తిస్తాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. అయితే మీకు అనుకూలమైన రంగులు గులాబీ రంగు, నేరేడు పండు రంగు. ఈ 2 రంగులను మీరు ధరించి ఏదైనా ముఖ్యమైన పనికి కనుక వెళ్ళినట్టయితే అది సానుకూలమవుతుంది. మీకు ప్రతికూలమైన రంగులు నేరేడు పండు రంగు, పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏ పనికి మీరు వెళ్ళకండి. ఎందుకంటే మీకు ప్రతికూలతను తెచ్చిపెడుతుంది కాబట్టి. అయితే ఈ రోజు మీరు పఠించవలసినవి దత్తాత్రేయ స్వామి ఆలయ దర్శనము, దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కనుక మీరు చేసుకున్నట్టయితే చిన్నిపాటి ఒడిదుడుకులు, కష్ట నష్టాలు లేకుండా మంచి జరిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మకర రాశి. ఈ రాశి వారు కొత్త రుణాలను ప్రయత్నాలు చేస్తారు. పాత రుణాలను తీర్చివేస్తారు. ప్రయాణాల్లో చిన్న చిన్న మార్పులు కనబడతాయి. అంటే మీరు అనుకున్న సమయానికి ప్రయాణం చేయలేకపోవలసి వచ్చు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏర్పడతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధుమిత్రులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు మాటను ఆచితూచి మాట్లాడండి. ఈ మకర రాశి వారు ఏ రంగంలో ఉన్నా సరే, ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా సరే, చాలా జాగ్రత్తగా మీ రంగాల్లో ఈ ఒక్క రోజును గడపండి. ఎందుకంటే కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి. కొన్ని వ్యవహారాల్లో మీరు అనుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పే అవకాశం ఉంది కాబట్టి నిరాశ చెందకండి. ఇంటా బయట మీకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు, చిరాకులు, కొత్త సమస్యలు వస్తాయి. నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి మీ మిత్రుల దగ్గర కానీ, మీ నమ్మకస్తుల దగ్గర కానీ ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు నిదానం పాటించడము, మాటని జాగ్రత్తగా వాడడం చెయ్యాలి. లేదు అంటే కనుక మీకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు నిరాశ ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సాంకేతిక నిపుణులకు వివాదాల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మహిళలు కుటుంబంలో చిరాకులు కనబడుతున్నది. అంటే మీ మాటకు విలువ లేకపోవడము, తగాదాలు రావడము కుటుంబంలోను. అది మీరు ఏదైనా రంగంలో ఉన్నట్టయితే వ్యాపారం కానీ, వాణిజ్యం కానీ, ఏ రంగంలో ఉన్నా కుటుంబంలో ఉన్న స్త్రీలు కాకుండా బయట పనిచేసే రంగంలో ఉండే వారికి మాటను జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి. మీరు ఏ పని ఈరోజు మొదలు పెట్టకండి. ఎందుకంటే మీకు అనుకోని చిక్కులు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు అనుకూలమైన రంగులు గోధుమ, నీలము. ఈ రంగు వస్త్రాలు ధరించి మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు ప్రతికూలమైన రంగు ఎరుపు రంగు కాబట్టి ఎరుపు రంగు వస్త్రాలను ఈ రోజు ధరించకండి. మీరు పఠించవలసిన స్తోత్రాలు అంగారక స్తోత్రాలు. అంటే అంగారక గ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు, గాయత్రి, అంగారక గాయత్రిని కూడా మీరు పఠించాలి. ఇది ఈ రోజు మీకు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారు
చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. దూరమైన వారు దగ్గరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు అనుకున్న టైంలో అనుకున్న స్థితిలో చేయగలుగుతారు. కుటుంబంలో సమస్యల నుంచి మీకు విముక్తి కలుగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. శుభవార్తలను వింటారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు నూతన పెట్టుబడులు పెడితే కనుక మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రాబడి కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు గతంలో చిక్కుల్లో ఉంటే కనుక ఈ రోజు ఆ చిక్కులు తీరిపోతాయి. రాజకీయవేత్తలకు కళాకారులకు వారు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి కాబట్టి మీరు మంచి ప్రయత్నాలు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సాంకేతిక నిపుణులకు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. అంటే గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ తీరిపోయి చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈరోజు. మహిళలకు కూడా మంచి అవకాశాలు వచ్చి అంటే ఉద్యోగపరంగా కానీ బయట ఉన్న స్త్రీలకు వాణిజ్య వ్యాపార రంగంలో ఏ రంగంలో ఉన్న స్త్రీలకైనా ఈ రోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీకు అనుకూలమైన రంగులు ఎరుపు, లేత పసుపు, లేత గులాబీ రంగులు మీకు అనుకూలమైన రంగులు కాబట్టి ఈ రంగు గల వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనికి కానీ కొత్త పని ప్రారంభించాలన్నా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించండి. మీకు ప్రతికూలమైన రంగు నలుపు, నీలము కాబట్టి ఆ రంగు వస్త్రాలతో మీరు ఆ రంగులను వాడకపోవడమే ఈ రోజు చెప్పదగినది. అయితే మీరు గణేష అష్టకాన్ని పఠించాలి. గణపతి ఆరాధన చెయ్యాలి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే అండి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయాలు అవుతాయి. ఆ వ్యక్తుల ద్వారా వీళ్ళు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే వారి వల్ల వీరికి మేలే జరుగుతుంది. బంధువులలో శుభవార్తలు వింటారు. ఒక కీలకమైన పని మీరు ఏదైతే గతంలో అనుకున్నారో ఆ పని ఈ రోజు నెరవేరే అవకాశం కనబడుతోంది. శ్రేయాభిలాషులతో చాలా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆర్థిక విషయాల్లో గతంలో కన్నా ఈ రోజు మీకు పురోగతి కనిపిస్తుంది. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేని విషయాలను ఈ రోజు మీరు వింటారు. అయితే ఆకస్మిక ధన వస్తు లాభాలు కూడా ఈ రోజు మీకు కనబడుతున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు అంటే నిరుద్యోగులు ఎవరైనా కనుక ఉంటే వారికి ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలకు వారి యొక్క సత్తాని చాటుకుంటారు. అయితే ఉద్యోగస్తులకు వివాదాలు అప్పటికి ఈ రోజుకి కూడా సర్దుబాటు కాక కొన్ని చిరాకులు కొత్తగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. పారిశ్రామికవేత్తలు కళాకారులకు ఊహించని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. అయితే వ్యవసాయదారులకు ప్రభుత్వం తరపు నుంచి సాయం అందుతుంది. పాత రుణాలు ఏవైనా ఉంటే తీర్చేస్తారు. కానీ కొత్త రుణాలకు మాత్రం వ్యవసాయదారులు ఈ రోజుకు వద్దు. వాయిదా వేసుకుని తదుపరి ఎప్పుడైనా ప్రయత్నం చేసుకోండి. అయితే విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని ప్రారంభించండి. మహిళలకు కుటుంబ సమస్యల నుంచి ఇంట బయట అంటే ఇంట్లో ఉండే స్త్రీలకు కానీ బయట పనిచేసే స్త్రీలకు కానీ ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాదాల నుంచి మీరు బయటపడే అవకాశం కనపడుతోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు కాబట్టి ఆ రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలను ధరించి మీరు ఏదైనా పనికి వెళ్ళినట్టయితే చిన్న ఒడిదుడుకులు దాటిపోయి మీకు విజయాలు కలిగే అవకాశం ఉంది. మీకు ప్రతికూలమైన రంగులు గులాబీ రంగు కాబట్టి గులాబీ రంగు వస్త్రాన్ని మీరు ధరించకుండా గులాబీ ఆకుపచ్చ కూడా మీకు ప్రతికూలత కలిగిస్తుంది కాబట్టి ఈ రెండు రంగుల యొక్క వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని ప్రారంభించకండి. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, నవగ్రహాల ఆలయాల దర్శనము, నవగ్రహాలకి సంబంధించినటువంటి ప్రదక్షిణాలు చేసినట్టయితే చిన్ని ఒడిదుడుకులు కూడా తప్పిపోతాయి. ఇవి ఈ రోజు మీకు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.